ఒక అద్భుతమైనటువంటి దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక పీడ గురించి జరుగుతున్నటువంటి ఈ కవితా సదస్సులో నేను కవిత చదవడం నాకు చాలా ఆనందంగా ఉంది. కులాన్ని చాలా దారుణంగా, కులంతో చాలా దారుణంగా హింసించబడి, వంచబడి, అణిచివేయబడుతున్న వాళ్ళలో నియమాన్ని ఒక 1000 పాటలు రాసినా కూడా ఎక్కడికైనా వెళ్ళి ఇంటి అద్దెకు అడిగితే వాడు ఫస్ట్ నీదే కులం అని అడుగుతున్నాడు. అంటే అలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. ముందుగా నేను గేయ కవిని కాబట్టి ఒక పల్లవి పాడి, ఒక చరణం పాడి ఆ తర్వాత నా కవిత్వంలోకి వస్తాను. ఇది ఇండియా ఫైల్స్ సినిమాలో కులం గురించి నేను రాసినటువంటి చరణం. ఎంఎం కీరవాణి గారు స్వరపరిచారు దీన్ని. అగ్రవర్ణము నిమ్నవర్ణము అంటూ మనలను వేరు చేసి, స్వార్థ బీజములేవో నాటి విశ్వభావన కాలరాసి, అగ్రవర్ణము నిమ్నవర్ణము అంటూ మనలను వేరు చేసి, స్వార్థ బీజములేవో నాటి విశ్వభావన కాలరాసి, కోట్ల దేవుల పేరు చెప్పి కొరివి పెట్టినదెవ్వరో, భక్తి పేరున జనము నడిచే రచన చేసినదెవ్వరో, తరలి చూడు తరలి చూడు శిలల మొక్కే ప్రజలను, మరలి చూడు మరలి చూడు గూడు కట్టినది గులును, తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని, కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషిని, నడచి వచ్చిన పాదముద్రలు చెరిపివేసిన శక్తులేవో, వెలుగునిచ్చిన జ్ఞాన జ్యోతుల నార్పిన కుయుక్తులేవో, అణచివేతకు ఆజ్యమైన కారణాలను తెలుసుకో, తిరిగి చూడు తిరిగి చూడు తిరుగుతున్న భూమిని, కలిసి చూడు కలిసి చూడు మనిషిలోని మనిషిని. ఒక్క చిన్న కవిత చదివి వినిపిస్తాను. థ్యాంక్ యూ డార్లింగ్ అన్నయ్య. నా కవిత శీర్షిక విశ్వశిఖరం మీద నుంచి. నేనిప్పుడు విశ్వశిఖరం మీద నిటారుగా నిలబడి పాడుతున్నాను. అందరూ దయాద్ర హృదయులై వినండి. ఇది జగతి కోసం పాడుతున్న పాట, ఈ జగతి మీద గతి తప్పిన మనిషి కోసం పాడుతున్న పాట, ఆవిరైపోయిన ఆర్తిని తట్టిలేపే పాట. విజ్ఞానిగా దిగంతాలను శోధిస్తూ ఆకాశమంతా ఎదిగిన మనిషి మానవతను కోల్పోయి అజ్ఞాన విజ్ఞానిగా మారిపోతూ అధపాతాళానికి జారడం చూసి గొంతు సవరించిన పాట ఇది. చేయి కలిపి మానవహారంగా మారాల్సిన మనిషి మనో వికార కాసారంలో మగ్గిపోతున్నప్పుడు శృతి చేస్తున్న పాట ఇది. చూపు కలిసి చుట్టరికంగా మారాల్సిన మనిషి చట్ట వ్యతిరేకగా మారుతున్నందుకు పురివిప్పుతున్న పాట ఇది. మనిషి ప్రాణం తీయడం ఇప్పుడు మద్యం సీసా మూత తీసినంత సులువైనందుకు, మోసం చేయడం ఇప్పుడు మంచినీళ్ళ ప్రాయం వెళ్తున్నందుకు, కళ్ళల్లో కరుణ లేనందుకు, మాటల్లో మమత లేనందుకు, నిలువెల్లా స్వార్థంతో సంచరించడాన్ని గర్హిస్తూ గర్జిస్తున్న పాట ఇది. ఎంతున్నా తృప్తి లేనందుకు, ఆనందం ప్రాప్తి లేనందుకు, అడుగడుగున నయవంచనతో విలయ తాండవం చేస్తున్నందుకు దావానమై వస్తున్న పాట ఇది. దేవుడికే లంచమిచ్చి తప్పులను ఖాయమంటూ, యాచకులకు చిల్లరేసి పుణ్యం దక్కిందంటూ, బురదలోన దొర్లుకుంటూ, రొదలోన పొర్లుకుంటూ పొగలెక్కిన వాళ్ళ కోసం కత్తిని సానబడుతున్న పాట ఇది. చెదపట్టిన హృదయంతో ఉదయాలను దాటుకుంటూ, మదమెక్కిన గర్భంతో చీకట్లో చిందులేసే మనిషిని మేల్కొల్పే పాట ఇది. పచ్చదనం మాట మరిచి, పచ్చనోట్లు నోట కరిచి, గొప్పవాడినంటూ అరిచి, భవిష్యత్తు కొమ్మ విడిచి, మహనీయుల దారి విడిచి, మంచి అన్న మాట తుడిచి బతుకుతున్న వాడికి వెన్ను చరుపు పాట ఇది. కులమతాల రోత కంపు, కుటిల నీతి పాలకులను నిగ్గదీసే పాట ఇది. స్వేచ్ఛ పేర వలువలిడిసి అందమిదే అంటు మిడిసి, ఆధునికత అంటు ముడిసి, అశ్లీలతలోన తడిసి చింతులేయు వారికి వెన్ను చరుపు పాట ఇది. ఓటు విలువ తెలుసుకోక, పాముతోక చూసుకోక, నైతికతను కాలరాసి, అభివృద్ధిని కూలదోసి ప్రగల్భాలను చెంపదెబ్బ పాట ఇది.
ప్రశ్నించుట మానుకొని, ప్రభవించుట ఆపుకొని, విలాసాలు ఎంచుకొని, కులాసాలు కోరుకొని, మాయగారి మత్తులోన జోగేటి యువతకు కనువిప్పు పాట ఇది. అన్నార్థుల నాదుకోని అధ్వానపు ఏలుబడిని సమర్థించు సమూహాన్ని మందలించు నా పాట. సరిహద్దులు గీసుకుంటూ, సంకలు ఎగరేసుకుంటూ, అధికారం మాదంటూ, బానిసలు మీరంటూ అరుస్తున్న వారిని ఎదిరించే పాట ఇది. మనిషిలోని మహత్వాన్ని, మనిషిలోని ఋషిత్వాన్ని, మనిషిలోని పసిత్వాన్ని తట్టిలేపు పాట ఇది. విశ్వ శిఖరం మీద నుంచి వినిపిస్తున్న పాట ఇది. భరతమాత దుఃఖానికి ఓదార్పు గీతం ఇది. భరత జాతి కీర్తిని నినదించే గానం ఇది. మౌనాన్ని విడనాడిన మనిషి చేయు గానం ఇది.